హాయ్ అండి. మనం డైలీ ఎన్ని రకాల టిఫిన్స్ తింటున్నప్పటికీ ఆంధ్రాలో హోటల్ స్టైల్లో దొరికే పెసరట్టు ఉప్మాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అలాంటి పెసరట్టు ఉప్మాని ఇంట్లోనే సింపుల్గా సూపర్ టేస్టీగా ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. ఈ పెసరట్టు ఉప్మా కోసం ముందుగా పెసలను అయితే నానబెట్టుకోవాలి. ఒక పూట ముందే మనం పెసలను అయితే నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక బౌల్ తీసుకుని అందులోకి 1.5 కప్ వరకు పెసలు వేసుకుంటే ఒక 1/2 కప్ వరకు బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోండి. పచ్చి బియ్యాన్ని ఇలా వేసుకుని 1-2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ నిండుగా వాటర్ని యాడ్ చేసుకుని ఒక పూట మొత్తం పెసల్ని నానబెట్టుకోవాలి. పెసలు బాగా నానిన తర్వాత ఇంకొకసారి వాష్ చేసుకుని ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి పెసల్ని వేసుకుని ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా సాల్ట్, ఈ పిండికి సరిపడగా వాటర్ని కూడా వేసుకుని పెసల్ని బాగా స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. పెసర పిండిని రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మీకు కావాలనుకుంటే క్రిస్పీగా దోశలు కావాలంటే ఇంకాస్త లూజ్గా అయితే చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకుని 3-4 నిమిషాల పాటు కంటిన్యూస్గా తిప్పుకుంటూ రవ్వనైతే ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అవ్వాల్సిన పని అయితే లేదు. ఇప్పుడు రవ్వను పక్కకి తీసేసుకున్న తర్వాత ఇందులోకి 2-3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత కొద్దిగా పల్లీలు అయితే వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని ఇందులోకి మన రెగ్యులర్గా ఉప్మాలోకి వేసుకునే పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఎప్పుడు ఉప్మాలోకి ఎక్కువగా వేసుకున్నట్టుగా అన్ని పోపు దినుసులు కాకుండా కొంచెం తక్కువగా అయితే వేసుకుని పోపు దినుసులు అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కాజు పలుకులను కూడా వేసుకుని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మన స్పైసీనెస్కి తగ్గట్టుగా 2-3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక చిన్న అల్లం ముక్కను కూడా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్మాలోకి మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్న రవ్వకి తగ్గట్టుగా పక్కనే హాట్ వాటర్ని వేడి చేసుకుని ఆ హాట్ వాటర్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న రవ్వకి 3.5 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. వాటర్లోకి రవ్వను వేసి మిక్స్ చేసిన తర్వాత 3-4 నిమిషాల పాటు బాగా ఉడికించుకుని ఫైనల్గా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, కొద్దిగా చట్పట కోసం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకుని ఉప్మాని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత దీని మీద ఒక గరిటె పిండిని వేసుకుని ఈ విధంగా దోశలాగా బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కూడా వేసుకోండి. మీకు స్పైసీనెస్ కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే ముందే వేశాను కాబట్టి ఇందులో యాడ్ చేయట్లేదు. పెసరట్ని ఆయిల్తో కాకుండా నెయ్యితో కాల్చుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది కాబట్టి నేనైతే నెయ్యిని యాడ్ చేస్తున్నాను. పెసరట్ అనేది హాఫ్ వేగి పైనుండే పచ్చిదనం పోయిన తర్వాత ఉప్మా వేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెసరట్ అనేది కాస్త రోస్ట్ అయ్యేంత వరకు కాల్చుకుని వేడిగా తీసేసుకుని దీనిని అల్లం పచ్చడితో కానీ మీకు నచ్చిన చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే బయట హోటల్కి వెళ్లకుండా ఇంట్లోనే చేసుకుని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది.